హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. న్యూ ఇయర్ విషెస్తో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది దాని గురించే కాబట్టి. ఎస్, కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో చాలామంది ఈ న్యూ ఇయర్ వద్దు ఉగాది ముద్దు అనే ఒక విషయంపై సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు. అంటే ఈ న్యూ ఇయర్ అనేది మన సాంప్రదాయం కాదు, విదేశీ సాంప్రదాయం. మన హిందూ ధర్మం ప్రకారంగా మన సాంప్రదాయం అనేది ఉగాది మాత్రమే. ఉగాది రోజే మనకి నూతన సంవత్సరం వచ్చినట్లు అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా మంది చాలా వైరల్ చేస్తున్నారు. ఈ ఇయర్ అది ఇంకొంచెం ఇంకా ఎక్కువైంది. ఎంతగా అంటే మరీ అట్లా కొన్ని వీడియోల్లో నేను చూశాను. మన హిందూ ధర్మం ప్రకారం ఈ న్యూ ఇయర్ చేసుకోవద్దు, ఉగాది చేసుకోవాలి అని చెప్పి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేనేమి ఈ న్యూ ఇయరే చేసుకోవాలి, ఉగాది చేసుకోవద్దు అని చెప్పేవాడిని అయితే 1% కూడా కాదు. నాకు ఉగాది అంటే చాలా చాలా ఇష్టం. ఈ న్యూ ఇయర్ కన్నా కూడా నాకు ఉగాది చాలా ఇష్టం. అయితే ఒకటి, న్యూ ఇయర్ మన సాంప్రదాయం కాదు, ఉగాది మన సాంప్రదాయం అంటున్నారు కదా. ఎస్, అది 100% కరెక్ట్. న్యూ ఇయర్ అనేది విదేశీ సాంప్రదాయం అయినప్పటికీ ఒక కొత్త సంవత్సరం అనేది వస్తుంది కదా, ఒక నెంబర్ మారి. అంటే 2024 నుంచి 2025 ఒక న్యూ ఇయర్ వస్తుంది. ఇది అర్ధరాత్రి వస్తుంది, అదేమో పొద్దున్నే చక్కగా వస్తుంది అంటున్నారు. అది కరెక్టే, ఓకే, అది నేను కాదన్నా. అయితే ఇది ఏంటంటే, ఇది ఒక ఎంజాయ్మెంట్ లాగా అనమాట న్యూ ఇయర్ అనేది. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే కొంతమంది ఆకతాయిలు అయితే మందు కొట్టడం, అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగటం, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. ఇలాంటి వాటికి నేను కూడా కంప్లీట్ ఆపోజిట్. ఇలాంటివి చేయకూడదు, ఇది రాంగ్. బట్ ఒక ఎంజాయ్మెంట్ అంటే ఎంతవరకు, ఒక న్యూ ఇయర్ రాగానే చక్కగా సోషల్ మీడియాలో చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అని పోస్టులు పెట్టడం, లేదంటే బంధుమిత్రులకి కాల్స్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విష్ చేయడం, అలా చేయొచ్చు. అండ్ కేక్ కటింగ్, ఎస్, కేక్ కటింగ్ వరకు అంతే. బట్ చాలా మంది ఆకతాయిలు, కొంతమంది కుర్రాళ్ళు ఏంటంటే మందులు తాగేసి అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరిగేసి బైక్లు వేసుకుని ఇలా చేస్తుంటారు. దానికి నేను కంప్లీట్ ఆపోజిట్. అది అసలు చాలా రాంగ్, అది అలా చేయకూడదు. అయితే ఇది విదేశీ సాంప్రదాయం, అది తెలుగు సాంప్రదాయం ఉగాది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే అవును, కరెక్టే. కానీ ఇది ఒక నంబర్ మారి సంవత్సరం మారుతుంది. ఇప్పుడు అంటే ఏంటంటే కొత్త సంవత్సరం అనేది వస్తుంది. ఒక 2024, 2025 అది 12 o'clockకి మారుతుంది కాబట్టి అర్ధరాత్రి అలా చేసుకుంటాం. అయితే అది నేను కాదనట్లా, రెండు చేసుకోండి అంటే ఇది న్యూ ఇయర్ని కంప్లీట్గా బ్యాన్ అన్నట్టుగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అట్లా వద్దు. ఎందుకు అలా కంప్లీట్ బ్యాన్? ఇప్పుడు చెప్పా కదా ఇందాక, ఎంజాయ్మెంట్ ఇదొక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. న్యూ ఇయర్ 12 అవ్వగానే చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి బంధుమిత్రులకి ఫోన్లు చేసి, లేకపోతే దగ్గరున్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోండి. చక్కగా కేక్ కట్ చేసుకోవచ్చు. కేక్ కట్ చేసుకుని విషెస్ చెప్పుకుంటాం. అదొక సరదాగా, అదొక ఎంజాయ్మెంట్ అనేది అదొక హ్యాపీ మూమెంట్స్, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఉగాది వచ్చేసి అది చాలా మంచి పద్ధతిగా చేసుకునే ఒక మన సంప్రదాయం. మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా పద్ధతిగా చేసుకుంటాము. చాలా మంచి పండుగ అది. ఎలా అంటే చక్కగా ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేస్తాము. చక్కగా షడ్రుచులతో 6 రుచులు కలిసిన ఒక ఉగాది పచ్చడి చేసుకొని తింటాం. దానివల్ల హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఉగాది పచ్చడి వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. అది ఉగాది పచ్చడి తినడం అనేది మంచి పద్ధతిగా ఉంటుంది. పద్ధతి పరంగా ఉగాది పండుగ అనేది చాలా మంచిది. కానీ న్యూ ఇయర్ అనేది ఇది ఒక ఎంజాయ్మెంట్, అంతేగాని దీన్ని కంప్లీట్గా ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అదే మనకి ముద్దు, ఇది అసలు వద్దు, కంప్లీట్ బ్యాన్ అని చెప్పేసి ఇలా చేస్తున్నారు చాలా మంది. అది నాకు నచ్చట్లేదు. అలా వద్దు. ఎందుకు కంప్లీట్ బ్యాన్ అనేది వద్దు. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వల్ల ఏంటంటే కొంతమంది, ఇప్పుడు ఫోన్లు పెరిగిన తర్వాత ఏంటంటే ఎక్కువ ఫోన్లు చూసుకోవటం చేయటం, ఒకరినొకరు పలకరించుకోవడం అనేది చాలా తగ్గిపోయింది.
ఈ న్యూ ఇయర్ వంకనన్నా కూడా ఆ 12 o'clockకి చక్కగా చాలా కొంతమంది అందరికి ఫోన్లు చేసి ఫ్రెండ్స్ అయితే అరే హ్యాపీ న్యూ ఇయర్ రా మామ, అరే హ్యాపీ న్యూ ఇయర్ రా అని చెప్పి చక్కగా చెప్పుకుంటారు. రిలేటివ్స్ అయితే హలో హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య, హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్ అత్త, ఇలా చక్కగా ఒకరినొకరు పలకరింపులు ఉంటాయి, మాట్లాడుకుంటారు ఆ కాసేపు. ఏం 12 వరకు మెలకు ఉండండి, ఏమైంది అంటే ఈ రోజుల్లో చాలా మంది 12 ఏంటి 1 గంట వరకు కూడా మెలకుగా ఉంటున్నారు, అది పెద్ద విషయం కాదు. 12 వరకు ఉండి చక్కగా ఒక 10 to 15 minutes కాల్స్ చేసుకుంటాం సరిపోద్ది అంతే. అంతేగాని కంప్లీట్ గా ఉగాది ఉగాది ముద్దు ఈ న్యూ ఇయర్ వద్దు అనేది నాకు అసలు నచ్చలేదు. నేను ఉగాదికి ఏమి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. ఉగాది అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ న్యూ ఇయర్ కన్నా కూడా. అయితే ఉగాది మంచి పద్ధతిగా చక్కగా మన హిందూ సంప్రదాయం ప్రకారం అది చేసుకోవాలి చక్కగా. ఆ ఉగాది పచ్చడి వల్ల ఉగాది పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది. అది చేసుకోండి, ఇది చేసుకోండి, ఇది ఎంజాయ్మెంట్. అది మంచి పద్ధతి, ఇది ఎంజాయ్మెంట్. న్యూ ఇయర్ అనేది కాసేపు చక్కగా సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, కేక్ కట్ చేసుకోవటం, సోషల్ మీడియాలో చక్కగా విషెస్ చెప్పుకోవడం, కాల్స్ చేసి విషెస్ చెప్పుకోవడం, ఇదొక సరదా ఎంజాయ్మెంట్. ఈ న్యూ ఇయర్లో బ్యాన్ చేయాల్సింది ఓన్లీ ఇందాక నేను చెప్పా కదా, రోడ్ల మీద బైక్లు వేసి తిరగటం, మందు కొట్టి మందులతో లేకపోతే అరవటం గట్టి గట్టిగా, ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. బట్ ఎంజాయ్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు చక్కగా కేక్ కటింగ్ వరకు అలా అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఈ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇయర్ మరీ ఎక్కువైంది, చెప్పా కదా. ఏంటో ప్రమాణాలు ఏం చేస్తున్నారు, మాకు న్యూ ఇయర్ వద్దు, ఉగాది ముద్దు, మేము హిందువులం, ఇలా చేతులు పెట్టేసేసి ప్రమాణం చేయండి. ఏంటి మరీ ఇంత టూ మచ్గా ఉండకూడదు. ఇది ఒక ఎంజాయ్మెంట్ గా చేసుకోవచ్చు మనం కూడా న్యూ ఇయర్ని. ఇది ఎంజాయ్మెంట్, అది ఉగాది మంచి పద్ధతి చక్కగా. అది మనం రోజంతా చేసుకుంటాం ఉగాది, ఇంకా దీనికన్నా అది చాలా గ్రేట్. ఉగాది అనేది దీనికన్నా కూడా చాలా గొప్పది. అది రోజంతా చేసుకుంటాం మనం ఉగాది. ఈ న్యూ ఇయర్ అనేది రోజంతా చేసుకోం కదా, ఆ కాసేపే 12 o'clockకి చేసుకుంటాం ఆ కాసేపు. అండ్ మార్నింగ్ కూడా కొందరు చేసుకుంటారు, మార్నింగ్ కూడా కాసేపే ఒక పూట అంతే. కానీ ఉగాది చక్కగా రోజంతా చేసుకుంటారు. ఒక మధ్యాహ్నం దాకా పూజ చేసుకుంటారు, ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసుకుంటారు, అలా అలా సాయంత్రం దాకా అదే సరిపోతుంది. దీనికన్నా అది చాలా గొప్పది. కానీ న్యూ ఇయర్ని కంప్లీట్గా బ్యాన్ వద్దు ఇలాంటివి అస్సలు నాకు చాలా ఇదిగా అనిపించింది, నాకు నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇవాళ ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ సంవత్సరం అది మరీ టూ మచ్ అయిందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రెండూ చేసుకోవచ్చు, ఇది ఎంజాయ్మెంట్గా చేసుకోవచ్చు. న్యూ ఇయర్ అనేది, ఉగాది అనేది ఒక మంచి పద్ధతి కాబట్టి మన మన పండుగ కాబట్టి అది ఒక మంచి పద్ధతిగా చక్కగా అది చేసుకుంటాం. రెండూ చేసుకోండి. థ్యాంక్ యూ.